श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अदहु पंचमोऽध्यायः कर्मसन्न्यासयोगः। 5వ అధ్యాయము 16వ శ్లోకం। జ్ఞానేన తు తదజ్ఞానం येषां नासितमात्मनः येषामादित्यवत् జ్ఞానం ప్రకాశయతి తత్పరం। చూడండి, జ్ఞానేన తు తత్ అజ్ఞానం येषां నాసితం ఆత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం। చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఇలా తెలుసుకున్నటువంటి ఆవరణలో ఉన్నటువంటి మనము ఈ ఆవరణను తొలగించుకోవాలి అంటే అయితే ఏషాం ఎవరి ఒక్క తత్ అజ్ఞానము ఆ జ్ఞానమును పరమాత్మ తత్వజ్ఞానము చేత నశింపబడును। ఎవరైతే పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకొని పరమాత్మ అనేటువంటి జ్ఞానం ద్వారా ఈ అజ్ఞానాన్ని నశింపచేసుకుంటారో అలాంటి వారికి అజ్ఞానం అంటే అట్లా అజ్ఞానాన్ని పోగొట్టుకున్న వాళ్ళకి సచ్చిదానంద ఘన పరమాత్మను అంటే ఇక్కడ పరమాత్మ గురించి పూర్తిగా అవగాహన అవుతుంది। అంటే ఏముంది ఇక్కడ, ఇప్పుడు ఈ అజ్ఞానం తొలగింది అంటే జ్ఞానవంతుడు అయ్యాడు కదా, నేను కాదు పరమాత్మ అన్న జ్ఞానంలోకి వచ్చాడు అంటే ఆ జ్ఞానంతో అజ్ఞానం నశించింది। అలాంటి వాళ్ళకి ఎలా చెప్తున్నాడు, సూర్యుని వలె ప్రకాశవంతము అవుతుంది। అంటే ఇప్పుడు సూర్యుడు వచ్చాడు అంటే మనకేమంటున్నాం, వెలుగు వచ్చింది, చీకటి పోయింది, మబ్బులు కప్పుకున్నాయండి, బాగా దట్టంగా మబ్బులు పట్టినాయి। అప్పుడు సూర్యుడు ఎక్కడికి వెళ్ళాడు, మేఘాల ద్వారా కప్పబడి ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది। ఆ మేఘాలు తొలగిపోయినాయి, గాలి వీచింది, మేఘాలు తొలగిపోయినాయి, వెంటనే సూర్యుడు ప్రకాశవంతంగా వెలుగుతూ మనకి కనిపిస్తున్నాడు। అదేవిధంగా నువ్వు ఈ అజ్ఞానం అనేటువంటి నేను అనుకుంటున్న అజ్ఞానం అనే పొర ద్వారా ఈ పరమాత్మని కాస్త మరుగున పెట్టేసుకున్నావు। మరి ఎప్పుడైతే నేను కాదు ఇది పరమాత్మ, ఈ చైతన్యము ఏదైతే ఉందో నాలో ఉన్న చైతన్యము పరమాత్మ అనేటువంటి స్ఫురణకి ఆ జ్ఞానంలోకి నువ్వు వచ్చావు అంటే మబ్బుల చాటు నుంచి సూర్యుడు ఏ రకంగానైతే దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాడో అలాగే నీలో కూడా పరమాత్మ దేదీప్యమానంగా వెలుగుతూనే ఉన్నాడు। అయితే పరమాత్మ నీలో ఎప్పుడు స్వయం ప్రకాశముగా ఆయన ప్రకాశిస్తూనే ఉన్నాడు। అయితే మనం గుర్తించలేకపోవడమే మన అజ్ఞానము। ఇప్పుడు ఈ అజ్ఞానాన్ని తొలగించుకొని పరమాత్మను గుర్తించగలిగితే అలాంటి వాళ్ళు అజ్ఞానమును వారి అంటే ఇట్లా ఎవరు ఎలా ఉన్నారు, పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా అంటున్నాడు। పరమాత్మ తత్వజ్ఞానం అంటే ఇక్కడ చూడండి, మాట కొంచెం మళ్ళీ మనం లోపలికి అర్థం చేసుకోవాలి। పరమాత్మ అనేదేమో ఒక పదం, తత్వము జ్ఞానము। ఇప్పుడు ఆత్మతత్వం ఏంటి, పరమాత్మతత్వం ఏమంటున్నాం మనం, ఆత్మబోధాన్ని తత్వబోధాన్ని విడివిడిగా శంకరాచార్యులు వారు చెప్పినటువంటి గ్రంథాలు చిన్న శ్లోకాలు మనము అధ్యయనం చేస్తూనే ఉన్నాము। మరి ఇందులో పరమాత్మ తత్వము అంటే మహావాక్యం చెప్పినట్టు తత్వమసి, శంకర్లు చెప్పిన మహావాక్యం తత్వమసి। ఇప్పుడు ఈ పరమాత్మ తత్వజ్ఞానము అనగానే మనం దేన్ని తెలుసుకోవాలి, తత్వమసి జ్ఞానమే నీకు అర్థం కావాలి। పరమాత్మ అనేవాడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఆ జ్ఞానం నీకు అర్థం అవ్వాలి। ఆ జ్ఞానం అర్థం అవ్వాలంటే తత్ అనేటువంటి పదార్థము, త్వం అనేటువంటి నేను, అయి ఉన్నాను అంటే ఆ పరమాత్మ అనేది నేనే అయి ఉన్నాను అంటే ఇప్పుడు నేను అంటే ఇక్కడ ఎట్లా అర్థం చేసుకోవాలంటే నాలో ఉన్న స్వయం ప్రకాశమైన వెలుగు ఏదైతే ఉందో అదే పరమాత్మ।